నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇదేంటి ఆంటీ అరటి చెట్టు చూపిస్తున్నారు అనుకుంటున్నారా? అరటి చెట్టు చుట్టూతా ఉన్న తోటకూర చూపిస్తున్నాను. ఈరోజు తోటకూరతో స్పెషల్ తయారు చేసుకుందాం. తోటకూర పులుసు పెడదామని టెర్రస్ మీదకి వచ్చానండి తోటకూర తీసుకెళ్ళడానికి. మన ఫ్రెష్ తోటకూర తీసుకెళ్ళి దాన్ని ఎలాగా పులుసుగా తయారు చేసుకోవాలో మీకు వివరంగా చెప్తాను. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళు కానీ, కొత్తగా బ్యాచిలర్స్ కానీ అయితే ఇది మంచి హెల్దీ. ఇది అందరూ కూడా దీన్ని తయారు చేసుకుంటారన్న ఉద్దేశంతో ఈ తోటకూర పులుసు మీకు చేసి చూపిద్దామని నేను అంతా మొక్కలు తీయడం దగ్గర నుండి చూపిస్తున్నాను. ఎందుకంటే మా గార్డెన్లోనివే కదా, ఇవి చూపించాలి కదా తోటకూర ఎంత ఫ్రెష్గా ఉందో. అరటి చెట్టు వేస్తూ దాని చుట్టూతో కొన్ని తోటకూర గింజలు ఇలా జల్లానండి. నేను తోటకూరని ప్రత్యేకించి ఒక టబ్లో గట్ట వేసుకోను. ఇలాగే అందులోనే వేస్తే చక్కగా బాగా వస్తాయి, బలంగా హెల్తీగా వస్తాయి. అవి తీసిని కూరగాను పులుసుగాను తయారు చేస్తుంటాను. తోటకూర పకోడీ కూడా వేస్తాను, చాలా టేస్ట్గా ఉంటుంది. తోటకూరతో రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. పులుసు పెట్టుకోవచ్చు, కూర చేసుకోవచ్చు. అస్సలు వాటర్ వేయకుండా చేస్తాను నేను, మీరు కూడా చూద్దరు. పెద్ద పెద్ద తోటకూర అండి, చాలా ఉంది వాకిట్లోని. నేల మీద ఉన్నది, పైన కుండీల్లోని, అన్నిటిలోని ఎక్కువగానే కోసి తీసుకొచ్చాను. మంచి రిచ్ విటమిన్స్ ఉంటాయి కదా తోటకూరలోని, ఐరన్, కాల్షియం అన్నీని. ఐరన్ ఉంటుందండి మెయిన్. బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు తోటకూరని బాయిల్ చేసుకొని దాన్ని కొంచెం జ్యూస్లా చేసుకొని తాగితే ఇమీడియట్గా బ్లడ్ వస్తుందండి. హెమోగ్లోబిన్ పర్సంటేజ్ బాగా పెరుగుతుంది. తోటకూర విచిత్రం ఏంటో తెలుసండి, బాలింతలు తినొచ్చు. అందరికీ ఎవరికైనా సరే తోటకూర పనికి వస్తుంది, చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇప్పుడు ఈ తోటకూర పులుసుకి ప్రిపరేషన్కి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తున్నాను చూడండి. అల్లం, పోపు దినుసులు, పసుపు, నేను నువ్వుల పొడి వాడతానండి, కొంచెం చింతపండు, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, ఇవన్నీ బాయిల్ చేసుకోవడానికి కుక్కరు. ఈ తోటకూరని సన్నంగా కోసుకొని ఇవన్నీ చేసుకుందాం అన్నమాట. పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు. ఓకేనా ఫ్రెండ్స్, అన్నీ చూశారు కదా ఐటమ్స్ని. ఈ ఐటమ్స్ అన్నీని నేను కుక్కర్లో కట్ చేసి చూపిస్తాను చూడండి. మళ్ళీ ఒక్కసారి చూడండి. నువ్వుల పప్పు దోరగా వేపేసి పొడి చేస్తానన్నమాట. నేను కంపల్సరిగా తోటకూరలోని నువ్వులు వాడతాను. ఇది కాల్షియం, ఐరన్ రెండు కంబైండ్ అవుతాయి, మనకి రిచ్ విటమిన్స్ దొరుకుతాయి అన్నమాట. దానికోసం అని ఈ కుక్కర్లో చూడండి, ఇలా విడివిడిగా చూపిస్తున్నాను కదా మీకు. తోటకూర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, అల్లం, వెల్లుల్లి. వీటిలో ఇప్పుడు ఉప్పు వేయనండి. ఉప్పు వేయకుండా కొంచెం పసుపు వేసి, ఒక్క గ్లాసు వాటర్ వేసి కుక్కరు ఒక్క 3 విజిల్లు వేయిద్దాం. వాటర్ పోద్దాం. వాటర్ పోసి ఒక్క 3 విజిల్లు వచ్చిన తర్వాత దానికి మళ్ళీ మనం పోపు పెట్టుకుందాం. అన్నీ ఇలా కలిపేసి కుక్కర్ మూత పెట్టి ఒక్క 3 విజిల్స్ వచ్చాయంటే బాగుంటుంది. ఆకుకూరే కదా అని అందరూ నిస్సాకారంగా చేయకండి. తోటకూరలో మంచి వాల్యూస్ ఉన్నాయి. తోటకూర అందరూ వాడుకోండి. అదిగోండి అలాగే 3 విజిల్ తర్వాత ఇలా ఉంది. దీంట్లో ఇది కొద్దిసేపు బాయిల్ అయితే ఇప్పుడు సాల్ట్ వేద్దాం. సాల్టు, పసుపు. ఇందాక కొంచెం పసుపు వేసాను, మళ్ళీ కొద్ది పసుపు వేసి, పసుపులోని అన్ని మంచి ఆరోగ్య సూత్రాలకు పనికొచ్చేదంతా ఉంది కదండి. శుద్ధి చేస్తుంది, బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. సాల్టు ఇది వేసిన తర్వాత కొంచెం, ఎందుకంటే చింతపండు పులుపు పోస్తే ఉడకదండి తొందరగాను. దానికోసం అని ఇప్పుడు మనం సాల్ట్ వేసాం కాబట్టి తోటకూర ఇంకెక్కడైనా కొంచెం కొంచెం గట్టిగా ఉంటే మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయిపోయిన తర్వాత దానికి కొద్దిసేపు బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం పోసుకుందాం. బాగా ఉడుకుతుంది చూసారా. దీన్ని చింతపండు రసం ఒక 2 కప్పులు పోస్తున్నాను. ఈ చింతపండు రసం వేసిన తర్వాత బాగా బాయిల్ అయిన తర్వాత దీనికి తాలింపు పెట్టాలి.
కొంచెంసేపు మూత పెట్టి మరిగించి సిమ్లో పెట్టిని బాగా మరిగితే అంతా ఫుల్గా అన్నిటికీ పడుతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. తోటకూర పులుసు చాలా బాగుంటుంది. పోపు వేసాను. పోపు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నువ్వుపప్పును దోరగా వేపుకొని పౌడర్ చేసుకొని ఉంచుకొని ఆ పౌడర్ని పైన చల్లుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ తోటకూర పులుసు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.